నీకు 2 కిడ్నీలు ఇచ్చి, గుండెనిచ్చి, లివర్ ఇచ్చి, కాళ్ళు చేతులు ఇచ్చి, అవయవాలు ఇచ్చి, అన్ని అవయవాలు ఇచ్చి నిన్ను చూచి దేవునికి నీవు సంతోషము కలిగించాలా, వేదన కలిగించాలా? అందరూ నేను అన్నాను కదా, లాజికల్గా న్యాయంగా చెప్పండి. మీరందరూ చదువుకునేవాడు, తెలివి తక్కువవాడు కాదు. మీరు తెలివి తక్కువవాడు కాదు. ఎన్నో బుక్స్ చదివేవాడు. మీరు చదివే బుక్స్ కొన్ని కాదు. ఇవాళ స్టడీస్ చేయటం చాలా కష్టం. ఎంతో హార్డ్ వర్క్ చేయాలి, ఎంతో చదవాలి, నిద్ర లేకుండా చదివేటి మీరు అజ్ఞానులు కాదు. నువ్వు అజ్ఞానివి కాదు, నువ్వు జ్ఞానివే. ఈ జ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానముతో నీవు ఆలోచించు. నువ్వు పుట్టినందుకు దేవుడు నిన్ను చూచి సంతోషించాలి. న్యాయమా కాదా? మాట్లాడాలి అమ్మ, చెప్పాలమ్మా, గట్టిగా చెప్పాలి. మీరు ఆలోచించండి, న్యాయమా కాదా? దేవుడు సంతోషించాలి. దేవుడు తరువాత మీ నాన్నగారు, మీ అమ్మగారు మిమ్మల్ని చూచి సంతోషించాలి. ఫస్ట్ సంతోషం దేవునికి.